వెల్కమ్ టు ఉద్యమ కెరటం న్యూస్ ఛానల్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం మండలం సిహెచ్ గున్నపల్లి గ్రామంలో రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. 100 రోజుల పాలన కేక్ కటింగ్ చేసి మొక్కలు నాటడం జరిగింది. 100 రోజుల పాలనలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధిపై ఇంటింటికి కరపత్రాల పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మన ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మన ముమ్మడివరం నియోజకవర్గంలో మరి గున్నేపల్లి గ్రామంలో ఈ గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛత పరిశుభ్రత అన్న కార్యక్రమంలో మరి మొక్కలు కూడా పెద్ద ఎత్తున పాతడం జరిగింది. మరి ప్రధానంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 3,000 నుండి పెన్షన్ 4,000 ఇస్తా అని చెప్పి అది సాధ్యం కాదన్నది సాధ్యం చేసి చూపించిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది. వారికి ప్రత్యేకమైన అభినందన తెలియజేయాలి. ఎందుకంటే ఆ రోజు సచివాలయ ఉద్యోగుల చేత ఇవ్వడం సాధ్యం కాదన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి కేవలం 5 గంటల నుంచి 10 గంటల లోపే ప్రతి 1వ తారీఖుని మన ప్రభుత్వ యంత్రాంగం, ప్రజాప్రతినిధులు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వాయిదా పద్ధతి లేకుండా ఒకేసారిగా మరి 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేసి ఇచ్చే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉందంటే అది ప్రభుత్వ పనితీరని మేము అందరూ కూడా గుర్తించాలి. అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా 1వ తారీఖున జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా మన ప్రభుత్వం తీసుకొచ్చిందంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చూపుని మనం అందరూ కూడా చెప్పుకోవాలి. అదేవిధంగా ప్రధానంగా డిఎస్ఎన్ తీసి 16,400 చిల్లర పోస్టులు మరి ఇలా ఉద్యోగ అవకాశాలు కూడా మరి చేసింది ఘనత మన తెలుగుదేశం ప్రభుత్వం. గతంలో 5 సంవత్సరాలు కూడా ఒక డిఎస్సి కూడా ఓపెన్ చేయకుండా మరి అనేక కార్యక్రమాలు చేశారు తప్ప ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేవు. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వచ్చే 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు తెస్తాన్నారో మరి మొట్టమొదటిగానే వచ్చిన 100 రోజుల్లో సుమారు 20,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూడా ఆగస్టు 15వ తారీఖున 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. మరి నిన్న సాయంకాలమే 75 క్యాంటీన్లు ఓపెన్ చేసిన దాంట్లో మనం ముమ్మడివరం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది. కేవలం 5 రూపాయలకే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ నైట్ కూడా భోజనం కేవలం 3 పూటలకి 3, 5, 15 రూపాయలతో మరి ఒక మనిషి, సాధారణ మనిషికి భోజనం పెట్టే పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి మరి ఉన్న అన్నా క్యాంటీన్లన్నీ మూసి ఒక దుర్మార్గమైన పరిపాలన జరిపించారు. మరి అదేవిధంగా ఏదైతే మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లన్నీ పాడైపోయినాయి, ఆ రోడ్లన్నింటికి కూడా సుమారు 500 కోట్లు ఇచ్చి ఎక్కడైతే గుంటలు పడినాయి ఆ గుంటలన్నీ కూడా పూడ్చాలని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో నీరు చెట్టు కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసాం. వారందరికీ కూడా పిలిచి ఈరోజు పట్టడం జరిగింది. అదేవిధంగా మన ప్రభుత్వం ఏర్పడేటప్పటికి 1,650 కోట్లు జరిగింది. అదేవిధంగా మొన్న జరిగిన విజయవాడలో విపత్తు అనుకోని విధంగా బుడమేరు గట్టు దిగడం వల్ల సుమారు 6 లక్షల జనాభా మరి తీవ్రంగా 4 అడుగుల నీటిలో ఉండిపోయే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్లోనే ఉండి 10 రోజుల పాటు మన ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాప్రతినిధులందరినీ కూడా యాక్టివేట్ చేసి వారందరినీ సామాన్యమైన పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఇంటికి రావడం జరిగింది. విపత్తు వచ్చినప్పుడు ముందు చూపుండే మనిషి మన చంద్రబాబు నాయుడు గారు. మరి అటువంటి విపత్తును కూడా మరి ఆయన సింగిల్ హ్యాండ్తో డీల్ చేసి ఎక్కడెక్కడ ప్రాణ నష్టం లేకుండా జరిగిన ఆస్తి నష్టానికి అందరికీ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ కూడా 25,000, అదే గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళందరికీ 25,000, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 10,000 అనేది ఎప్పుడు కూడా ప్రభుత్వం చేయలేదు. అటువంటిది మన ప్రభుత్వంలో చేయడం జరిగింది. మరి అనేక మంచి కార్యక్రమాలు ఏదైతే మళ్ళీ దీపావళి నాటికి మొన్న చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే మహిళలందరికీ 3 సిలిండర్లు హామీ ఇచ్చారు, ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అని చెప్పి, అది కూడా రేపు దీపావళి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి చేపట్టడం జరిగింది. మన నియోజకవర్గానికి వచ్చినప్పటికీ గత 5 సంవత్సరాలు ఎక్కడ రోడ్లు వేసిన దాఖలాలు లేవు. మనం వచ్చిన వెంటనే ఆల్రెడీ సుమారు 15 కోట్ల రూపాయలు ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ ద్వారా రోడ్లన్నీ కూడా ప్రతి గ్రామంలో ఎక్కడైతే ఇబ్బందికరమైన ఆ రోడ్లన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ రోడ్లన్నీ ప్రతిపాదనతో తొందరలో శాంక్షన్ వచ్చాయి, అన్నీ కూడా పూర్తి చేసుకుంటాం. అదే ఈ కార్యక్రమాలన్నీ కూడా 6 కార్యక్రమాలు తీసుకున్నారు. ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఆ రోజు ఎన్నికల ముందు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారు నా జగన్మోహన్ రెడ్డి గారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా రాష్ట్రంలో ప్రజలందరూ భయభ్రాంతులకు గురవడం జరిగింది. అది క్యాన్సిల్ చేస్తా అని చెప్పడం మొదట 5 సంతకాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి ప్రజలందరూ కూడా అండగా నిలవడం జరిగింది.
మరి అదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర భవిష్యత్తు గురించి మరి కేంద్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి మన అమరావతి రాజధానికి 15,000 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల్లో కనీసం ₹1 కూడా తేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే మన ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో మన అమరావతి రాజధాని డెవలప్మెంట్కి 15,000 కోట్ల రూపాయలు తేవటం, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి 12,500 కోట్లు మరి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకుని తేవటం జరిగింది. అదే కాకుండా ఏదైతే ఆర్ఎన్బి రోడ్స్ పాడైపోయిన అన్నీ కూడా డబల్ లైన్ రోడ్లు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తొందరలో ఆర్ఎన్బి రోడ్లు అన్నీ కూడా మరి ఎక్కడైతే రోడ్లు పాడైనాయి ఆ రోడ్లన్నీ కూడా పునర్నిర్మాణం చేస్తానని మన చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం మరి ఈ 100 రోజుల్లో కూడా ఎప్పుడు 24 గంటలు కష్టపడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాలు పెట్టారు. కాబట్టి దాంట్లో భాగంగా మరి 100 రోజులు పూర్తి చేసిన సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీల్లో ఏదైతే మనం 100 రోజుల్లో కార్యక్రమాలు చేసామో అన్నీ కూడా ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు. మరి ఎక్కడికక్కడ ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా మన జేడీ గారిని కూడా మనకి స్పెషల్ ఆఫీసర్గా వేశారు. మరి గొన్నేపల్లిలో సర్పంచ్ గారి సమక్షాన్ని కార్యక్రమం చేశాం. కాబట్టి పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం తెలియజేయండి.